రైస్ కార్డ్ సర్వీసులకు సంబంధించి చాలామంది స్టేటస్ అనేది చెక్ చేసుకుని మా అప్లికేషన్ అనేది గ్రీన్ కలర్లో ఉంది, అప్రూవ్ చేసేసినట్టేనా? అలాగే మరి కొంతమంది ఏమో మా అప్లికేషన్ అనేది రెడ్ కలర్లో చూపిస్తుంది, రిజెక్ట్ చేసేసారా? ఇలాంటి ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. మీ అప్లికేషన్ అనేది స్టేటస్లో గ్రీన్ కలర్లో ఉన్న రిజెక్ట్ చేయొచ్చు, అలాగే రెడ్ కలర్లో ఉన్న యాక్సెప్ట్ చేయొచ్చు. దానికి సంబంధించి వివరాలు చూద్దాం. అలాగే మరి కొంతమంది వచ్చేసి మాకు రేషన్ కార్డ్ స్టేటస్లో 21 రోజులు టైం చూపిస్తుంది, అంటే 21 రోజుల్లో మాకు రేషన్ కార్డు వచ్చేస్తుందని అయితే అడుగుతున్నారు. ఇక మరి కొంతమంది 180 రోజులు టైం చూపిస్తుంది, మాకు రేషన్ కార్డు రావాలంటే 180 రోజులు ఆగాలని అయితే అడుగుతున్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ వీడియోలో సమాధానాలు అయితే తెలుసుకుందాం. మీకు స్క్రీన్ పైన ఒకరి అప్లికేషన్ స్టేటస్ అయితే చూపిస్తున్నా చూడొచ్చు. వీరి యొక్క అప్లికేషన్ స్టేటస్లో రెండు కూడా గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. అంటే డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో అప్లై చేశారు, తర్వాత విఆర్ఓ లాగిన్లో ఫార్వర్డ్ చేశారు. రెండు కూడా గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. అయినా సరే వీరి అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యింది. మీరు దానికి సంబంధించి వివరాలు చూడాలి అంటే ఆ అప్లికేషన్ స్టేటస్లో రెడ్ గ్రీన్లో చూడకూడదు, స్టేటస్ చూడాలి. ఆ స్టేటస్ బాక్స్లో అక్కడ రీజన్ అయితే ఉంది, రిజెక్టెడ్ అని. ఎందుకు రిజెక్ట్ చేశారు? ఆ అప్లికెంట్ అయితే మనకు అందుబాటులో లేరు. అంటే వాళ్ళు రేషన్ కార్డ్ అప్లై చేశారు, స్ప్లిట్టింగ్ అప్లై చేశారు, కానీ వారు ఏపీలో ఉండరు, వేరే దేశంలో ఉంటారు. అలాంటప్పుడు వారు అప్లికేషన్ పెట్టినా ఈకేవైసీ కోసం ఏపీకి రావాలంటే రాలేరు కదా. అందుకోసం వారు అందుబాటులో లేరు కాబట్టి ఆ రీజన్ సెలెక్ట్ చేసి ఆ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేసేసాం. అక్కడ మీకు క్లియర్‌గా రీజన్ అయితే కనిపిస్తుంది. అంటే డిజిటల్ అసిస్టెంట్ లాగిన్‌లో అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఎవరో కూడా మాకు అందుబాటులో లేరు కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేసి వారి అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసేసాం. ఈ విధంగా మీ అప్లికేషన్ అనేది గ్రీన్ కలర్‌లో ఉందా, రెడ్ కలర్‌లో ఉందా చూసుకోకూడదు. మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక మరొకరి అప్లికేషన్ స్టేటస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు. వీరి యొక్క అప్లికేషన్ స్టేటస్‌లో రెడ్ కలర్‌లో అయితే ఉన్నాయి. అంటే డిజిటల్ అసిస్టెంట్ లాగిన్‌లో అప్లై చేసిన తర్వాత ఈకేవైసీ రెడ్ కలర్‌లో ఉంది. అలాగే వీఆర్ఓ లాగిన్‌లో రెడ్ కలర్‌లో ఉంది. తర్వాత తహసీల్దార్ లాగిన్‌లో ఆరెంజ్ కలర్‌లో ఉంది. ఈ విధంగా ఎందుకుందంటే వీరు అప్లికేషన్ అయితే పెట్టారు గానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీరికి గడువు తేదీలోపు ఈకేవైసీ కంప్లీట్ చేయలేకపోయాం. అంటే అప్లై చేసిన 3 రోజుల్లోపు ఈకేవైసీ కంప్లీట్ చేయాలి. అలాగే 7 రోజుల్లోపు వీఆర్ఓ లాగిన్ నుంచి ఆ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయాలి. కానీ ఇక్కడ ప్రాసెస్ అనేది చేయలేకపోయాం. ఎందుకంటే వారికి ఈకేవైసీ అనేది కంప్లీట్ అవ్వలేదు. టెక్నికల్ ఇష్యూ అయితే వచ్చింది. ఈకేవైసీ సబ్మిట్ అవ్వక వారికి ఈకేవైసీ కంప్లీట్ చేయలేదు. వారికి గడువు తేదీ 3 రోజులు కాబట్టి ఆ 3 రోజుల్లోపు వారికి ఈకేవైసీ కంప్లీట్ చేయలేకపోయాం కాబట్టి గడువు తేదీ మారిపోయింది కనుక వారికి అక్కడ రెడ్ కలర్‌లో అయితే చూపిస్తుంది. ఇక వీఆర్ఓ కూడా 7 రోజుల్లోపు ఆ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయలేకపోయారు. ఎందుకు? వారికి ఈకేవైసీ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. ఈ 2 కారణాల చేత వారికి గడువు తేదీలోపు వారి అప్లికేషన్ అనేది పూర్తి చేయలేకపోయాం కాబట్టి అక్కడ రెడ్ కలర్‌లో అయితే చూపిస్తుంది. అంతేకాని వారి అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసినట్టు కాదు. అక్కడ మీరు స్టేటస్‌లో చెక్ చేసినట్లయితే ఈకేవైసీ కంప్లీట్ అయిపోయింది. అలాగే వీఆర్ఓ లాగిన్ నుంచి కూడా తహసీల్దార్ లాగిన్‌కి అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అయింది. కాకపోతే అక్కడ వచ్చిన సమస్య ఏంటి? గడువు తేదీలోపు చేయలేకపోయారు అంతే. వారి అప్లికేషన్ అనేది ప్రస్తుతానికైతే తహసీల్దార్ లాగిన్‌కి అయితే ఫార్వర్డ్ అయింది. ఇక తహసీల్దార్ లాగిన్‌లో అప్రూవ్ చేసినట్లయితే తహసీల్దార్ స్టేటస్‌లో ఏమని ఉంటుందంటే అప్రూవ్డ్ అని అయితే వస్తుంది. ఇంకా పెండింగ్‌లో ఉంది కాబట్టి తహసీల్దార్ లెవెల్‌లో పెండింగ్ ఉన్నట్లుగా అయితే చూపిస్తుంది. అంటే ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమయ్యేది ఏంటి? ఏదైతే స్టేటస్‌లో రెడ్ కలర్ ఉన్నా, గ్రీన్ కలర్‌లో ఉన్నా మీరు ఆ స్టేటస్ అయితే చూసుకోకూడదు. స్టేటస్ అని రాసుంది కదా! ఆ బాక్స్‌లో అది మాత్రమే చూసుకోవాలి. కలర్‌లు చూసుకోకూడదు. స్టేటస్‌లో అప్రూవ్ ఉందా, రిజెక్ట్ ఉందా, పెండింగ్ ఉందా అది మాత్రమే చూసుకోవాలి. అప్రూవ్ అలాగే పెండింగ్. అప్పుడు వెయిట్ చేయొచ్చు. అప్రూవ్ ఉంటే అప్రూవ్ చేసినట్టు, పెండింగ్ ఉంటే కొన్ని రోజులు వెయిట్ చేస్తారు. ఇక రిజెక్ట్ చేసేస్తే అప్లికేషన్ మొత్తం రిజెక్ట్ చేసినట్టనమాట. ఇక కొంతమంది డౌట్ ఏంటంటే మేము అప్లికేషన్ పెట్టిన తర్వాత అందులో స్టేటస్‌లో 21 రోజులు చూపిస్తుంది. అంటే మాకు 21 రోజుల్లో కార్డ్ వచ్చేస్తుందా? అక్కడ ఆ టైం అనేది ఎందుకు ఇచ్చారంటే అది ఒక వర్క్ ఫ్లో అయితే ఉంటుంది. ఒక అప్లికేషన్ పెట్టిన తర్వాత ప్రతి సర్వీస్‌కి కూడా కొన్ని రోజుల్లోపు చెయ్యాలి అని. అంటే ఇప్పుడు రెవెన్యూ సర్వీస్‌లైనా, క్యాస్ట్, ఇన్‌కమ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లో ఏది అప్లై చేసినా, మీకు కనీసం మ్యూటేషన్ అప్లై చేసినా దానికి టైం అయితే ఉంటుంది. అలాగే ఈ సివిల్ సప్లై సర్వీసెస్‌లో కూడా ఈ రేషన్ కార్డ్‌కి కొంత టైం అయితే ఉంటుంది. రేషన్ కార్డ్ ఎడిషన్ చూసినట్లయితే 21 రోజుల్లో పూర్తి చేయాలి. ఇక స్ప్లిట్టింగ్ గానీ, కొత్త రేషన్ కార్డులు గానీ ఇలా అప్లై చేసినట్లయితే 180 రోజులు. ఆ టైంలోపు ఎప్పుడైనా సరే తహసీల్దార్ వచ్చేసి వారికి కార్డ్ ఇష్యూ చేసే ఛాన్స్ ఉంది. అంటే 21 రోజులు అక్కడ టైం చూపిస్తుందంటే మీకు 21 రోజుల్లోనే కార్డ్ వచ్చేస్తుందని కాదు. అక్కడ నెల రోజులు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 180 రోజులు పట్టొచ్చు. అక్కడ తహసీల్దార్ లాగిన్‌కి మీ యొక్క అప్లికేషన్ ఫార్వర్డ్ అయ్యి తహసీల్దార్ ఈ-సైన్ పూర్తయిన తర్వాతే మీకు ఆ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవ్ చేస్తారు. అంటే మీరు అప్లై చేసిన తర్వాత తహసీల్దార్ లాగిన్‌లో వెంటనే ఈ-సైన్ అయిపోతే మీకు కార్డ్ అనేది ఒక్క రోజులోనే వచ్చేయచ్చు. ఇక కొంతమందికి 180 రోజులు చూపిస్తుంది కదా! అంటే మీరు 180 రోజులు ఆగాలని కాదు. 2 రోజుల్లో కార్డ్ అయిపోతే 2 రోజుల్లోనే మీకు కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. అలా కాకుండా 190 రోజులు ఆగాలంటే 190 రోజులు ఆగాల్సిందే. అక్కడ తహసీల్దార్ లాగిన్‌లో వాళ్ళకి ఆప్షన్ ఎప్పుడొస్తుంది, మీ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, దానికంటూ కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయి కాబట్టి వర్క్ ఫ్లో అయితే వాళ్ళు ఫాలో అవుతూ మీ యొక్క అప్లికేషన్ అయితే అప్రూవ్ చేస్తారు. మీ యొక్క అప్లికేషన్ టైంలో అక్కడ 180 రోజులు, 21 రోజులు అయితే చూసుకొని మీకు కార్డ్ వచ్చేసిందనుకుంటే పొరపాటు. అది ఎస్ఎల్ఏ డేస్ ఆ లోపు
ఎవరైతే రెవెన్యూ సిబ్బంది ఉన్నారో వారు ఆ సర్వీస్ అనేది పూర్తి చేయాలి. అంతకంటే ముందే చేయొచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు టైం తీసుకోవచ్చు. చాలా వరకు వివరాలైతే అర్థమయ్యాయని అయితే అనుకుంటున్నాను. కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.